అసలు మీకు ఎప్పుడైనా ఆలోచించారా? మనం వాడే ఈ పైసలు ఎవరు కనిపెట్టేది? ఈ పైసలు లేనప్పుడు ప్రపంచం అంతా ఎట్లా నడిచేది? అసలు ఈ లడాయి అంతా ఎక్కడ స్టార్ట్ అయిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం పైసలు లేనప్పుడు జనాలు ఒకరి వస్తువులు ఒకరు మార్చుకునేటోళ్ళు. ఎంతలా అంటే ఒకప్పుడు రోమన్ సైనికులకు జీతంగా ఉప్పు ఇచ్చేటోళ్ళు. అందుకనే ఇంగ్లీష్లో ఇప్పుడు శాలరీ అనే పదం వచ్చింది. ఈ వస్తువు మార్పిడి పోరు పడలేక కరెక్ట్ గా 2600 ఏళ్ల కింద టర్కీ దేశపు రాజులు బంగారం వెండితో ప్రపంచంలోనే మొదటి కాయిన్స్ ని కనిపెట్టారు. ఆ టైంలో మన దేశంలో ఆఫ్రికా దేశంలో సముద్రంలో దొరికే గవ్వల్ని పైసల లెక్క ఉపయోగించేటోళ్ళు. మనం ఇండియా విషయానికి వస్తే రూపాయి అనే పేరుని సొంతంగా కనిపెట్టింది షేర్ షా సూరి అనే ఒక రాజు. క్రీస్తు శకం 1540వ సంవత్సరంలో ఇతను ఢిల్లీకి రాజు అయినాక ఈ దేశం మొత్తం బిజినెస్ ఈజీ కావడానికి ఒక స్టాండర్డ్ వెండి నాణాన్ని తయారు చేపించి దానికి రూపియా అని పేరు పెట్టి కాలక్రమేణా అది రూపాయిగా మారింది. కాయిన్ సంగతి సరే, మరి ఈ నూతన ఎవరు మనగడలోకి తెచ్చిరంటారా? మనల్ని పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళు 18వ శతాబ్దంలో బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ ద్వారా కాగితం నోట్లను మార్కెట్లోకి వదిలేదు. ఆ తర్వాత 1935వ సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పుట్టింది. అప్పటి నుండి నోట్ల ప్రింటింగ్ అనేది మన వాళ్ళ చేతిలోకి వచ్చేసింది. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు ఇంకా తెలుసుకోవాలని ఉంటే మన పేజీని ఇప్పుడే ఫాలో చేయండి.